ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్. ఏదన్నా ఒకటి డిస్లైక్ అయినా లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఇంకేమిటంటే ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చిన్న సపోర్ట్ చేసి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో అనేది మీకు బర్త్డే వీడియో అనేది ఉంటుంది. మీకు ఫుల్ వీడియోస్ చూడకపోతే మ్యూట్లో ఉంటుంది కదా, చూడకపోతే టెలిగ్రామ్లో వెళ్ళి, టెలిగ్రామ్ అవసరం లేదు కానీ కింద డిస్క్రిప్షన్ కింద నా టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. అందులోకి జాయిన్ అవ్వండి. మీకు టెలిగ్రామ్ లేకపోయినా ఇన్స్టాగ్రామ్లో అయినా నా పేజ్ అనేది ఉంటుంది. స్క్రీన్ పైన చూపిస్తుంది కదా, ఇర్ఫాన్ క్రియేషన్ అని. అదే ఇన్స్టాలో అయితే సెర్చ్ చేస్తే మీకు వస్తుంది పేజ్ అనేది. అందులో మీరు ఖచ్చితంగా చూడొచ్చు. ఇంకే నెక్స్ట్ ఏం చేస్తారంటే, మీరు డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అని ఇస్తాను, బర్త్డే ప్రాజెక్ట్. దాన్ని అయితే మీరు ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోండి. ఆ ప్రాజెక్ట్ అనేది మీకు ఓపెన్ అయితే చేసుకోండి. ఫస్ట్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఈజీగా మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ అవుపిస్తుంది అది ఐకాన్, దీన్ని అయితే ఆన్ చేసుకోండి. కెమెరా సింబల్ని ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ బర్త్డే అని ఉంటుంది, టుడే స్పెషల్ అని ఉంటుంది, స్పెషల్ డే, విష్ యూ హ్యాపీ బర్త్డే అని ఉంటుంది. నేను అనుపమ ఫొటోస్ అయితే పెడుతున్నా. మనకు అనుపమ బర్త్డే అయితే దగ్గరలో ఉంది, అందుకే వీడియో చేయడం జరిగింది. ఇలా మీరు కూడా మీ ఫొటోస్ అయితే పెట్టుకొని చేసుకోవచ్చు. బర్త్డే గర్ల్స్ అయినా పెట్టేసుకోవచ్చు, మీరు బాయ్స్ అయినా పెట్టేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పెట్టి చూపిస్తాను. ఫోటోని అయితే క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్స్ చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు సింపుల్గా ఫొటోస్ అనేవి ఉంటుంది. ఇలా ఫోటో, ఏదన్నా ఫోటో ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉండాలి. చెప్తున్నా కదా, నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉండాలని. యాప్ సుధా మీకు చెప్పాను, ఫోటో రూమ్, అదైతే ఇన్స్టాల్ చేసుకొని ఖచ్చితంగా రిమూవ్ అయితే చేసుకోండి. మీకు చేసుకున్న తర్వాతనే ఖచ్చితంగా ఇలా పెడితే సెట్ అవుతుంది. ఇలా అయితే పెట్టేసి ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయండి, సెట్ అయిపోతుంది ఫోటో అనేది. ఇలానే ఒక 4 ఫొటోస్ ఉంటాయి. సెకండ్ ఫోటోని క్లిక్ చేసి సేమ్ అలానే కలర్ అండ్ ఫిల్ వేరే ఫోటో అయితే పెట్టేసుకోండి. ఇలా చూపిస్తాను మీకు. ఇలా అయితే పెట్టేసుకోండి. 1 బై 1 అయితే మీరు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. నేనైతే ఇలా క్లిక్ చేసి ఇలా పెట్టేసుకోవచ్చు మీరు ఈజీగా. ఇలా అయితే పెట్టేసుకోండి. ఈ లాస్ట్ ఫోటో అనేది కొంచెం చిన్నగా అయితే ఉంటుంది, దాన్ని అయితే మీరు కరెక్ట్ అయితే పెట్టేసుకోండి. మీకు ఏమైనా ఫొటోస్ అయితే పెట్టేసుకోండి, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో అనేది ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి చిన్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్. మీరు మర్చిపోకండి, ఈ కెమెరా సింబల్ ఆన్లోనే ఉంచాలి, ఇది ఆన్లోనే ఉంచాలి ఖచ్చితంగా. మళ్ళీ వీడియోలో కలుస్తాం. జై హింద్.